సో 1 ఇయర్ తర్వాత అప్పుడు దీని కాస్ట్ ఎంత ఉందో దాంట్లో 25% మీకు ఇస్తారు. డెఫినెట్గా అపెక్స్ సిరీస్లోకి వెళ్ళండి, ఎందుకంటే మనం తీసుకునేది DJI Osmo Action 4. ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉండడం ఇస్ ఆల్వేస్ ఏ ప్లస్ పాయింట్. సో అది మాత్రం మైండ్లో పెట్టుకుని తీసుకోండి, ఎందుకంటే నేను 30-40,000 పెడుతున్నాం, ఖచ్చితంగా సపోర్ట్ అది కూడా బాగుంటుంది అనుకుంటారేమో. బట్ హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజాస్ వాల్ట్. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. లాస్ట్ వీడియోలో మనం మన బండి ఫస్ట్ సర్వీస్ అండ్ లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం మోటో వ్లాగింగ్ సెటప్ ఎలా చేసాం, ఏ క్యామ్ యూస్ చేస్తున్నాం అన్నీ కూడా మీకు చూపిస్తా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. నాకు మోటివేషన్గా ఉంటుంది అండ్ మన ఛానల్లో ఇంకా ఫ్రీక్వెంట్గా వీడియోస్ వస్తాయి, మీకు వీడియోస్ పోస్ట్ చేయగానే ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. సో ఫస్ట్ మనం హెల్మెట్ చూసుకుంటే ఇది యాక్సర్ ఎపెక్స్ సిరీస్, ఎపెక్స్ హంటర్. సో ఇది అరౌండ్ 4,500 పడింది మనకి. సో అప్పుడప్పుడు ఆఫర్స్లో ఇది 4,100, 4,200 కూడా వస్తుంది. ఇది చాలా మంచి హెల్మెట్. సో ఆ ప్రైస్లో మనకి డాట్ సర్టిఫైడ్ అండ్ ISI అండ్ ECE సర్టిఫైడ్ కూడా. ఇది చాలా బాగుంటుంది హెల్మెట్, సేఫ్టీ పరంగా కానీ ప్యాడింగ్ అది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇంతకుముందు నేను వేగా బోల్ట్ సిరీస్ వాడేవాడిని, సో దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 1,600 grams ఉంటుంది. సో వెయిట్ కూడా మరీ ఎక్కువ కాదు. ఇది గ్లాసీ ఫినిష్. సో దీంట్లో మ్యాట్ ఫినిష్ లేదు, అంతే గ్లాసీ తీసుకున్నా. ఇంకా యాక్సర్ ఎపెక్స్ సిరీస్లోనే మీకు చాలా డిజైన్స్ ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. నేను దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. ఎపెక్స్ సిరీస్లోనే మీకు హంటర్ ఉంటుంది, వెనమ్ ఉంటుంది. సో చాలా మోడల్స్ ఉంటాయి. మీ బైక్ కలర్ని, మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నా రికమెండేషన్ అంటే ఇన్ కేస్ మీరు చూస్ చేసుకున్న హెల్మెట్లో మ్యాట్ ఫినిష్ ఉంటే డెఫినెట్గా మ్యాట్ ఫినిష్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే గ్లాసీ ఫినిష్ మీకు ఊరికనే స్క్రాచెస్ పడిపోతాయి. కొన్ని డేస్ తర్వాత స్క్రాచెస్ చూసి మళ్ళీ మీకు హెల్మెట్ చేంజ్ చేయాలనిపిస్తుంది. నేను ఇంతకుముందు వేగా వాడినప్పుడు, వేగా బోల్ట్ సిరీస్ వాడినప్పుడు అది మ్యాట్ ఫినిష్ తీసుకున్నా. సో దానికి స్క్రాచెస్ అవి నాకు అది చాలాసార్లు కింద పడినా ఏమైనా స్క్రాచెస్ అవి ఏం పడలేదు దానికి పెద్దగా. సో మ్యాట్తో అది ప్లస్ పాయింట్. బట్ మీకు నచ్చిన దాంట్లో లేకపోతే డెఫినెట్లీ గ్లాసీ తీసుకోవాలి. నేను అందుకే ఇంకా నాకు ఇది హెల్మెట్ బాగా నచ్చింది, కాకపోతే దీంట్లో మ్యాట్ లేదు, మీకు సరే గ్లాసీ తీసుకున్నా. అండ్ దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి నాకు అట్లీస్ట్ వేగా వాడిన తర్వాత ఇది యూస్ చేస్తుంటే విజన్ చాలా బాగుంది. మీకు ఇది చాలా బ్రాడ్ ఉంటుంది వైజర్, మీకు విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మనకి సన్ వైజర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి సన్ వైజర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వైజర్ కూడా మనకి పిన్ లాక్తో వస్తుంది ఇక్కడ లోపల. సో పిన్ లాక్ ఏంటంటే మనకి వైజర్కి ఫాగ్ ఫామ్ అవ్వకుండా ఇంటర్నల్గా హెల్ప్ అవుతుంది. సో ఇది ఇంక్లూడింగ్ పిన్ లాక్ వస్తుంది. మీరు ఇన్ కేస్ తర్వాత ఎప్పుడైనా వైజర్ చేంజ్ చేసుకోవాలన్నా ఇంక్లూడింగ్ పిన్ లాక్ అరౌండ్ 1,200-1,300 ఉంటుంది. ఇది వైజర్ కూడా మరీ కాస్ట్లీ కాదు. బ్యాక్ సైడ్ మీకు చూసుకుంటే స్పాయిలర్ కూడా ఇచ్చారు. ఇది మీకు కావాలంటే ఫిట్ చేసుకోవచ్చు, సెపరేట్గా వస్తుంది హెల్మెట్తో పాటు. మీకు కావాలనుకుంటే ఇది ఫిట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫిట్ చేసుకుంటే ఇంకా కొంచెం ఏరోడైనమిక్స్ అండ్ లుక్ కూడా చాలా బాగుంది. మీకు ఇది వద్దు, మీకు నచ్చలేదు అనుకుంటే మీకు ఇది రిమూవ్ చేసుకోవచ్చు కూడా. అండ్ మీరు ఇది ప్యాడింగ్ కూడా చూడొచ్చు, ప్యాడింగ్ చాలా బాగుంది, చాలా కంఫర్ట్ ఉంది. ఫేస్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. బట్ తీసుకున్నప్పుడు ఒకసారి బయట వెళ్ళి చెక్ చేసుకుని సైజ్ చూసుకొని తీసుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం హెల్మెట్స్ ఎప్పుడు మీకు పర్ఫెక్ట్ ఫిట్ ఉండాలి. కొంచెం లూజ్ ఉన్నా సేఫ్ కాదు, మీరు పెట్టుకున్న దానికి యూజ్ ఉండదు. అండ్ దీంట్లో ఇంకొకటి, అది డ్రాబ్యాక్ అనకూడదు, బట్ మనకి రెగ్యులర్గా అలవాటు లేక కొంచెం ఇనీషియల్గా టఫ్ అనిపిస్తుంది. సో ఇది మనకి డీలింక్ వస్తుంది హుక్, మనకి రెగ్యులర్ హెల్మెట్స్ వచ్చేది కాకుండా డీలింక్ వస్తుంది. ఇది యాక్చువల్లీ ట్రాక్లో హెల్మెట్స్కి వాడతారు. ఇది చాలా సేఫ్, బట్ మనం కొంచెం పెట్టుకోవడం అది అలవాటు అవ్వాలి. ఈ హెల్మెట్తో మనకి బాక్స్తో పాటు ఇంకో హెల్మెట్ ఈ బ్యాగ్ ఒకటి వస్తుంది మనకి, స్లింగ్ బ్యాగ్ లాగా. దీంతో పాటు యాక్సర్ స్టిక్కర్ ఒకటి, మన బ్లడ్ గ్రూప్ స్టిక్కర్ కూడా హెల్మెట్ మీద స్టిక్ చేసుకోవడానికి ఉంటుందని బ్లడ్ గ్రూప్స్కి కూడా స్టిక్కర్ ఇచ్చారు. దీంతో పాటు ఈ వైజర్ కూడా ఎక్స్టర్నల్గా ఇచ్చారని చెప్పాను, ఇది సెపరేట్గా ఇచ్చారు. నాకు కావాలని ఫిక్స్ చేసుకోండి, లేదంటే మీకు డైరెక్ట్గా హెల్మెట్ తీసుకుంటే వైజర్తో పాటు రాదు. వైజర్ మీకు సెపరేట్ ఫిట్టింగ్లో వస్తుంది, మీకు ఫిట్ చేసుకోవచ్చు తీసుకొని. అండ్ మ్యాక్సిమం తీసుకుంటే మాత్రం డాట్ సర్టిఫైడ్ ఉన్న తీసుకోండి. మీరు రెగ్యులర్గా టూరింగ్స్, చిన్న టూర్స్కి వెళ్ళినా కూడా మినిమం డాట్ సర్టిఫికేషన్ ఉండే హెల్మెట్స్ చూసుకోండి. మీరు 4,000-5,000 ఆ రేంజ్లో పెట్టుకుంటే ఇప్పుడు డాట్ సర్టిఫైడ్ వస్తున్నాయి. మినిమం డాట్ సర్టిఫికేషన్ కూడా ఉండాలి చూడండి. ISI అంటే కూడా బేసిక్ అయిపోయింది అన్ని హెల్మెట్స్కి. ఇంకా యాక్సర్లోనే మీకు చాలా సిరీస్లు ఉంటాయి. మీ బడ్జెట్ అరౌండ్ 4,000-5,000లో ఉంటే మాత్రం డెఫినెట్గా ఎపెక్స్ సిరీస్లోకి వెళ్ళండి, ఎందుకంటే
మీకు ఇది ఈసీ అండ్ డాట్ సర్టిఫైడ్తో వస్తుంది. చాలా మోడల్స్ కూడా ఉన్నాయి మీకు దీంట్లో. కలర్ ఆప్షన్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉంటాయి. అండ్ ఇది దీనికి యాక్షన్ కెమెరా మౌంట్ చేయడానికి అయితే సో ఇది యాక్షన్ ప్రోది హెల్మెట్ మౌంట్. రేటింగ్స్ అవి కూడా బాగున్నాయి. ఇది 3M టేప్తో వస్తుంది మనకి. అండ్ ఇంకా మనకి డౌట్ ఏమైనా ఉంటే ఫెవిక్విక్ కూడా పెట్టుకుంటే ఇంకా సేఫ్గా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పే ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా. మీరు ఆ లింక్స్ యూస్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. అండ్ ఈ జేహుక్ అయితే మనకి హెల్మెట్ మౌంట్తో పాటు వస్తుంది. బట్ ఉంటాయి సేమ్ డైరెక్షన్ జాయింట్స్ ఉంటాయి. సో మీరు హెల్మెట్కి యాక్షన్ కెమెరా పెట్టుకున్నప్పుడు ఈజీగా అది మూవ్ అవ్వాలి, మీకు కావాల్సిన యాంగిల్లో పెట్టుకోవాలి అంటే ఇవి సెపరేట్గా తీసుకోవాలి. ఇవి మీకు నేను 2 పీస్ తీసుకున్నా. సో ఇవి 2 ఉంటాయి, పెద్దది ఒకటి చిన్నది ఒకటి ఉంటాయి. సో మీకు కావాల్సిన యాంగిల్లో సెట్ చేసుకోవడానికి అయితే ఇది సేమ్ డైరెక్షన్ జాయింట్ సెపరేట్గా ఇవి కూడా తీసుకోండి బెటర్. ఇది మీకు యాక్షన్ కెమెరాతో పాటు వచ్చే హోల్డర్. ఇది సింపుల్, మీకు ఫిక్స్ చేసుకోవడం తీసుకోవడం కూడా జస్ట్ ఒక క్లిప్. ఇది మీకు మీరు రిమూవ్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ దీనికి 3 ఎయిర్ వెంట్స్ ఇచ్చారు. హెల్మెట్ గురించి ఇంకా అన్ని కవర్ చేసాం అనుకుంటా. అండ్ ఇప్పుడు యాక్షన్ కెమెరా ఏం తీసుకున్నాం అనేది చూపిస్తాం మీకు. సో యాక్షన్ కెమెరా అయితే మనం తీసుకున్నది DJI Osmo Action 4. ఇది ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ అయితే చేసేసా, జస్ట్ వీడియో కోసం అని మళ్ళీ బాక్స్లో పెట్టి ఇప్పుడు ఎలా ప్యాకింగ్ ఎలా వస్తుందో అన్నీ చూపిస్తాం మీకు. సో బాక్స్ ఓపెన్ చేశాక ఫస్ట్ మనకి 2 సెపరేట్ బాక్స్ ఉంటాయి లోపల. సో ఒక దాంట్లో క్యామ్ ఉంటుంది. సో ఇది క్యామ్ DJI Osmo Action 4 ఇది. దీంతో పాటు మనకి కేస్ కూడా ఉంటుంది. ఇందులో కేస్ కూడా ఫిట్టింగ్ చాలా ఈజీ. జస్ట్ ఇక్కడ క్లిప్ ఉంటుంది, మీరు లూజ్ చేసి దీంట్లో ఇన్సర్ట్ చేసేయడం అంతే. అండ్ క్యామ్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది, చాలా చిన్నది ఉంటుంది. గోప్రో కన్నా కూడా ఇది కాంపాక్ట్ ఉంటుంది. అండ్ లెన్స్ కూడా పెద్దది. దీంతో పాటు మనకి యాక్సెసరీస్ వస్తున్నాయి. యాక్సెసరీస్ ఏం వస్తున్నాయి చూపిస్తాను. సో DJI Osmo Action 4లో మనకి 2 కాంబోస్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ కాంబో, ఇంకొకటి అడ్వెంచర్ కాంబో. రెండింటికి అరౌండ్ 4-5,000 డిఫరెన్స్ ఉంటుంది మోస్ట్లీ. అడ్వెంచర్ కాంబో తీసుకోమని రికమెండ్ చేస్తాను ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే. ఎందుకంటే మీకు స్టాండర్డ్ కాంబోలో జస్ట్ మీకు ఈ కెమెరా అండ్ ఈ కేస్ అంతే, అంతకు మించి మీకు ఏమి రావు. ఇవి వరకు వస్తే ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. సో అడ్వెంచర్ కాంబోలో మీకు వచ్చే యాక్సెసరీస్ నేను ఇంకా ఎక్స్ట్రా ఏం వస్తాయో చూపిస్తాను. సో ఇది ఛార్జింగ్ కేబుల్, ఇది కామన్ అన్నిటికి. 3 బ్యాటరీస్ వస్తాయి మనకి ఇందులో. ఇది బ్యాటరీ కేస్, ఒక బ్యాటరీ కెమెరాలో ఆల్రెడీ ఉంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఫుల్ ఛార్జ్ అయితే గ్రీన్లో ఉంటుంది, హాఫ్ ఛార్జింగ్ ఉంటే ఆరెంజ్, అండ్ బ్యాటరీ నిల్ అయిపోతే మీకు రెడ్లో ఉంటుంది. ఆల్రెడీ ఒకటి కెమెరాలో ఉంది బ్యాటరీ. సో మీరు అడ్వెంచర్ కాంబో తీసుకుంటే మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే 3 బ్యాటరీస్ వస్తాయి. అండ్ ఎక్కడైనా మీరు లాంగ్ ట్రిప్స్ వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళినా మీరు ఆన్ ద గో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ మీరు ఒక బ్యాటరీ యూస్ చేస్తుండగా మిగిలిన 2 బ్యాటరీస్ ఇక్కడ ఛార్జ్ అవుతూ ఉంటే వన్స్ ఆ బ్యాటరీ అయిపోగానే మీరు తీసుకుని ప్లేస్ చేసుకోవచ్చు బ్యాటరీ. అండ్ దీంతోపాటు మీకు ఒక సెల్ఫీ స్టిక్ వస్తుంది. సో ఇది చాలా పెద్దది వచ్చింది సెల్ఫీ స్టిక్ కూడా. దీంతో ఆల్మోస్ట్ మీరు ఫేక్ డ్రోన్ షాట్స్ తీసుకోవచ్చు. అండ్ చాలా ప్రీమియం ఉంది మీకు. ఇక్కడ మొత్తం రబ్బర్ వచ్చి హోల్డింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇది కూడా ఇంకా యాక్సెసరీస్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక QR కోడ్. ఇవి DJI స్టిక్కర్స్ ఇవి. సో డిఫరెంట్ స్టిక్కర్స్ ఇచ్చారు DJI మన హెల్మెట్ మీద ఎక్కడైనా స్టిక్ చేసుకోవడానికి. ఇది లెన్స్కి, ఇప్పుడున్న లెన్స్కి పైన గ్లాస్ ఉంటుంది. సో ఇది గ్లాస్ ఉంటుంది. ఇంకా ఇది రా ఫుటేజ్ కావాలంటే ఇది పెట్టుకోవచ్చు. ఇది కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి ఇంకా ఫిల్టర్స్ అవి ఎడిటింగ్ అది బాగా చేసుకుని ఇంకా ఫిల్టర్స్ అవి ఎక్స్ట్రా కావాలనుకుంటే మనం DJI పర్చేస్ చేసుకోవచ్చు. 3 ఫిల్టర్స్ సెట్ ఉంటుంది. అది తీసుకుంటే మీరు డైరెక్ట్గా ఫిల్టర్స్ ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే మీకు ఆ ఫిల్టర్ మీకు కావాల్సినట్టు మీరు ఇంకా ఎడిట్ చేసుకోవడానికి అది ప్రొఫెషనల్ ఎడిటింగ్కి బాగా యూజ్ అవుతాయి అవి. అండ్ ఇవి మ్యాగ్నెటిక్ హోల్డర్స్ ఉన్నాయి కదా, ఇవి 2 ఇస్తారు. ఒకటి సెల్ఫీ స్టిక్ పెట్టాను, ఇంకొకటి హెల్మెట్కి పెట్టా. ఈ మ్యాగ్నెటివ్ కూడా బాక్స్లో 2 వస్తాయి మనకి. ఒక 4-5,000 గురించి చూడకుండా పెట్టుకుంటే మనకి బ్యాటరీస్ ఎక్స్ట్రా వస్తున్నాయి. మెయిన్ యాక్షన్ కెమెరాస్ బ్యాటరీసే మనకి. బ్యాటరీస్ లైఫ్ నాకు తెలిసి 2 hours కన్నా ఎక్కువ కంటిన్యూగా రికార్డ్ అవ్వదు. ఇదే కదా, ఏ కెమెరా అయినా 2-3 hours నుంచి అవ్వదు. గోప్రో అవనివ్వండి, DJI అవనివ్వండి, ఇన్స్టా. సో ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉండడం ఇట్స్ ఆల్వేస్ ఏ ప్లస్ పాయింట్. సో ఇది మన కెమెరా. రైట్ సైడ్ బ్యాటరీ అండ్ SD కార్డ్ వేసుకోవడానికి స్లాట్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ బ్యాటరీ అండ్ SD కార్డ్ వేసుకునే స్లాట్స్ ఉంటాయి లోపల. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఆన్ ఆఫ్ బటన్ అండ్ ఎక్స్టర్నల్ మైక్ ఆర్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి Type-C కనెక్టర్ ఇక్కడ ఉంటుంది మీకు. అండ్ టాప్లో చూసుకుంటే క్యాప్చర్ బటన్ ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక నచ్చిన ఫీచర్ ఏంటంటే డ్యూయల్ స్క్రీన్. మీకు చూడొచ్చు, ఇది ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది మనకి డ్యూయల్ స్క్రీన్తో వస్తుంది. అండ్ డ్యూయల్ స్క్రీన్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ మీరు ఇక్కడ క్విక్ సెలెక్ట్, ఈ సైడ్ బటన్ ఉంది కదా, ఇది ఆన్ ఆఫ్ కూడా ఇదే. అండ్ క్విక్ సెలెక్ట్ కూడా మీరు ఇదే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇది ఒకసారి ప్రెస్ చేస్తే ఇది ఏ ఆప్షన్లో ఉందో చూసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీరు వీడియో ఆర్ ఫోటోకి చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇంకా దీని గురించి డీటెయిల్ రివ్యూ కొంచెం యూజ్ చేశాక
ప్రొఫెషనల్ సెట్టింగ్స్ అవి అట్లా చేంజ్ చేసుకోవాలి. ఒక 2-3 వీడియోస్ షూట్ చేశాక, నేను దీంట్లో షూట్ చేయలేదు వీడియోస్. ఒక 2-3 వీడియోస్ తీసి వచ్చిన అవుట్పుట్ని బట్టి సెట్టింగ్స్ అవి చేంజ్ చేసి నేను ఇంకా దీని గురించి లాంగ్ టర్మ్ రివ్యూ కూడా ఒక 2-3 వీడియోస్ అయ్యాక అప్డేట్ ఇస్తాను మీకు కూడా. ఇది వాటర్ ప్రూఫ్ కూడా, కాకపోతే మైక్ కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ కవరింగ్ ఉంటుంది. మనం సి కేబుల్ మైక్ పెట్టుకుంటాం కదా, సో అప్పుడు ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్లో ఉంటే ఇది వాటర్ ప్రూఫ్ కాదు. ఇక్కడ లోపల క్లోజ్ ఉండదు కాబట్టి వాటర్ ప్రూఫ్ ఉండదు. సో ఇది ఓపెన్ చేసి ఉన్నప్పుడు మాత్రం రెయిన్ అవి ఉంటే రికార్డ్ చేయొద్దు. బెస్ట్ రెయిన్లో అది మీరు రికార్డ్ చేసుకోవాలనుకుంటే మైక్ లేకుండా మైక్ తీసేసి రికార్డ్ చేయండి తప్ప, మైక్ కనెక్ట్ చేసి రెయిన్లో రికార్డ్ చేస్తే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మీరు యాక్షన్ కెమెరాస్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అట్లీస్ట్ ఈ టాప్ బ్రాండ్స్ గురించి మీకు సర్వీస్ ఉండదు. సర్వీస్ మీరు ఎంత 35,000 40,000 మీరు పెట్టి తీసుకున్నా కూడా సర్వీస్ నిల్. మీ గోప్రో అయితే ఏదైనా డిఫెక్ట్ వస్తే వారంటీలో ఉంటే మేబీ వాళ్ళు ఏమైనా కన్సిడర్ చేసి కొంత అమౌంట్ మిమ్మల్ని పే చేయమని కొత్త ప్రోడక్ట్ ఇవ్వచ్చు. బట్ వారంటీ తర్వాత దేర్ ఇస్ నో సపోర్ట్. గోప్రో అయితే మీరు కొత్త కెమెరా తీసుకోవాల్సిందే, లేదా బయట థర్డ్ పార్టీ ఎవరైనా రిపేర్ చేసే వాళ్ళు ఉంటే రిపేర్ చేయించుకోవడం. అండ్ దీంట్లో ఉన్న దాంట్లో కొంచెం బెటర్ ఇది, నేను ఇది కూడా బెస్ట్ అన్ను. బట్ ఉన్న వాటిలో కొంచెం ఇది సర్వీస్ పరంగా ఏమీ లేకపోవడం కానీ ఏదో ఉండడం బెస్ట్ అంటారు కదా, సో అలాగే ఇది ఏంటంటే, సో ఫస్ట్ ఇయర్ ఇంటర్నల్ డ్యామేజ్ ఏదైనా, అంటే ఫిజికల్ డ్యామేజ్ కాకుండా ఇంటర్నల్గా సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానీ ఏదైనా డ్యామేజ్ అయినా మనకి కొత్త ప్రోడక్ట్ రీప్లేస్ చేస్తారు. 1 ఇయర్ తర్వాత ఆఫ్టర్ వారంటీ మీకు ఏ డ్యామేజ్ అయినా, ఫిజికల్ అవనివ్వండి, సాఫ్ట్వేర్ డ్యామేజ్ అవ్వండి, ఏదైనా అవనివ్వండి, సో 1 ఇయర్ తర్వాత అప్పుడు దీని కాస్ట్ ఎంత ఉందో దాంట్లో 25% మీకు ఇస్తారు. ఆ 25%కి మీరు అడిషనల్ అమౌంట్ యాడ్ చేసుకుని కొత్త కెమెరా తీసుకోవాలి. అలా DJI 4 అనే కాదు, మీకు అప్పటికి DJI 6 or 7 వచ్చింది అనుకోండి, Osmo 6 or Osmo 7 యాక్షన్ కెమెరా వస్తే అది అప్పుడు ఒక 50,000 ఉంటే, అండ్ దీని ప్రైస్ అప్పుడు ఒక 20,000 ఉందనుకోండి, అందులో 25% అంటే 5,000 మనకి 5,000 వోచర్ ఇస్తారు. ఆ 5,000కి మనం అడిషనల్గా లేటెస్ట్ వెర్షన్ ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో ఆ అమౌంట్ పే చేసి తీసుకోవాలి. అంతేకాని రిపేరింగ్ అది అయితే అసలు వీటికి ఇండియాలో రిపేరింగ్ లేదు, DJI Insta360 అండ్ గోప్రోకి. సో అది మాత్రం మైండ్లో పెట్టుకుని తీసుకోండి. ఎందుకంటే నేను 30,000-40,000 పెడుతున్నాం, ఖచ్చితంగా సపోర్ట్ అది కూడా బాగుంటుంది అనుకుంటారేమో. బట్ ఇవన్నీ బయట వేరే కంట్రీస్లో మ్యానుఫ్యాక్చర్ వస్తున్నాయి కదా, ఇండియాలో ఇంకా వీళ్ళకి అంత ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఎన్ని ప్రోడక్ట్స్ అమ్ముతున్నా కూడా వీళ్ళు ఇంకా ఇండియాలో ఎందుకని పెట్టలేదు తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే సర్వీస్ పరంగా ఇది సినారియో. మీకు ఏ చిన్న డిఫెక్ట్ వచ్చినా ఇది నోయిడాకి పంపించాలి. నోయిడాలో వాళ్ళు చెక్ చేసి అప్పుడు మనకి అప్డేట్ వస్తుంది. దీనికి నేను లెన్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాసెస్కి టెంపర్ గ్లాస్ వేసాను. నేను ఆ టెంపర్ గ్లాస్ కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, DJIతో ఈ మౌంట్, ఇది హోల్డర్ ఉంది కదా, ఇది మ్యాగ్నెటిక్ వస్తుంది. సో మీరు దగ్గరికి పెడితే చాలా లాగేస్తుంది. కాకపోతే కొంచెం ఫస్ట్లో అలవాటు అయ్యే వరకు డబల్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి క్లిప్స్ ఉంటాయి ఇక్కడ, ఈ క్లిప్స్ ఫిట్ అవ్వకపోతే మీకు ఎక్కడైనా పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో మీరు ఫిట్ చేసినప్పుడు క్లిక్ సౌండ్ వస్తుంది. ఆ క్లిక్ సౌండ్ వస్తేనే ఫిట్ అయినట్టు. డబుల్ చెక్ చేసుకోండి. కొంచెం అలవాటు అయ్యాక పర్లేదు, కానీ అలవాటు అయ్యే వరకు మాత్రం క్లిక్ సౌండ్ రావాలి. అండ్ నేను DJI Osmo Action 4 ఎందుకు తీసుకున్నా అంటే, నేను చాలా రివ్యూస్ చూసా, చాలా వీడియోస్ అవి ఫాలో అయ్యా. గోప్రో కన్నా ఇది నైట్ విజన్ చాలా బాగుంది. గోప్రోలో నైట్ విజన్ ఏం లేదు, అంతగా 0 అన్నారు. బట్ దీంట్లో నేను నైట్ విజన్ రికార్డ్ చేసిన వీడియోస్ కూడా చూసా. ఇది 1/1.3 సెన్సార్తో వస్తుంది. సో నైట్ షార్ట్స్ అవి కూడా డీసెంట్గా పర్ఫామ్ చేస్తుంది. దీనిలో మెమరీ కార్డ్ మాత్రం హై స్పీడ్ ఉన్న మెమరీ కార్డ్స్ తీసుకోండి. బేసిక్ మెమరీ కార్డ్స్ తీసుకుంటే యూజ్లెస్, పనిచేయదు మీకు. సో మినిమం శాండిస్క్ ఎక్స్ట్రీమ్ సిరీస్ అయినా ఉండాలి. హై స్పీడ్ ఉన్నవి తీసుకోండి. లో స్పీడ్స్ అయితే మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఈ హెల్మెట్ మీద ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ. ఇక్కడ కింద మీకు ఇవి క్లిప్స్ ఉంటాయి, సేమ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ క్లిప్ పెట్టేసుకుంటే ఫిక్స్ అయిపోయింది. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, మీకు ఇన్ కేస్ షార్ట్ వీడియోస్ రికార్డ్ చేసుకోవాలంటే మీరు అది కూడా వర్టికల్గా పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. అది ఒక ప్లస్ పాయింట్. దీనికి మీరు దానికి కేస్ వేసి ఉండాలి. కేస్ వేసి మీరు వర్టికల్గా పెడితే రీల్స్ కూడా మీకు షూట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంక నుంచి మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా DJI Osmo Action 4తోనే షూట్ చేస్తా. త్వరలోనే ఒక వ్లాగ్ కూడా, మోటో వ్లాగ్ కూడా రికార్డ్ చేసి పెడతా. నెక్స్ట్ మనం మోటో వ్లాగింగ్ కోసం యూజ్ చేసే మైక్ చూసుకుంటే, ఇది మౌనో AE400. ఇది మోనో మైక్, ఇది స్టీరియో కాదు. నేను రివ్యూస్ చూసా, దీన్ని చాలామంది క్రియేటర్స్ కూడా ఇది యూజ్ చేశారు. ట్రై చేద్దామని తీసుకున్నా. ఇంకొకటి ఉంటుంది మీకు, సోనీ స్టీరియో మైక్ ఉంటుంది. అది కూడా అది అరౌండ్ 1,800, ఇది 500. అది కూడా బాగుంటుంది. బట్ హై స్పీడ్స్లో దీని పర్ఫార్మెన్స్ బాగుంది అని రివ్యూస్ ఉన్నాయి. సరే ట్రై చేద్దామని తీసుకున్నా. కమింగ్ వీడియోస్లో మనం యూజ్ చేస్తాం కదా, ఎలా ఉందో అవుట్పుట్, దాన్ని బట్టి మీకు చెప్తాను. మీరు ఈ మైక్స్ తీసుకుంటే, ఇది C టైప్ మీకు. దీనికి 3.5mm జాక్ కనెక్టర్ లేదు. సో సెపరేట్గా మళ్ళీ బోయాది 3.5mm జాక్ కొనుక్కోవాలి. నేను దీన్ని కూడా లింక్ ఇస్తాను. సో ఇది తీసుకుని దీనికి మీరు మైక్ కనెక్ట్ చేసుకుని అప్పుడు దీనికి పెట్టుకోవాలి. సో మీరు C టైప్ మైక్ తీసుకుంటే డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు మనకి యాక్షన్ క్యామ్కి. లేదంటే డెఫినెట్గా మీకు
ఈ కనెక్టర్ అయితే కావాలి మీకు. ఇది వన్ ప్లస్లో కూడా ఉంటుంది. నేను బోయా బ్రాండ్ అది మంచిది కదా, మైక్ రిలేటెడ్ కదా అని నేను బోయా తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్లీ 1500 ఉంటుంది. మీకు వన్ ప్లస్ వాటిలో అయితే అరౌండ్ 300-400కి దొరికేస్తాయి. అండ్ లోపల మైక్ సెటప్ అయితే మనకి ఇన్ప్యాడ్ టచ్ అయ్యేలో వచ్చేలో పెట్టా. సో అక్కడ పెడితే మనకి కరెక్ట్గా ఆడియో అవుట్పుట్ అవి కరెక్ట్గా వస్తాయి. డబల్ సైడ్ టేప్ పెట్టేసి వైర్స్ ప్యాడింగ్లో పెట్టేసి అంతే. సో ఇది మైక్కి మనం 3.5mm జాక్ కనెక్ట్ చేసి బోయా కనెక్టర్తో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఈ సి కనెక్టర్ ఉంది కదా, సో దీనికి మైక్ కనెక్ట్ చేయడం అంతే. సో ఇది మన హెల్మెట్ మౌంటింగ్ సెటప్ అంతా. బ్రీఫ్గా మన మోటో బ్లాగింగ్ సెటప్ గురించి మీకు చూపిద్దాం అనుకున్నా. సో ఈ వీడియో ఎలా అనిపిస్తుందో మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయని క్వశ్చన్స్ ఉన్నా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై ఫర్ ఆల్ ద క్వశ్చన్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్. నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. అండ్ ఇంక నుంచి రెగ్యులర్గా మన హార్లే మీద షార్ట్ రైడ్స్ అండ్ కొన్ని లాంగ్ రైడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ అవుతాయి మన ఛానల్లో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్. అండ్ ఈ వీడియోని కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.